బయట నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల నిశ్శబ్దంగా బాధపడుతున్నారా? ఎక్కడికైనా వెళ్లే ముందుగా టాయిలెట్ ఎక్కడుందో చూసుకుంటారా? ట్రిప్ క్యాన్సిల్ చేశారా? పార్టీకి వెళ్ళలేకపోయారా? రోజు ఈ భయంతో బ్రతుకుతున్నారా? చాలా మంది ఇలా ప్రతిరోజు జీవిస్తున్నారు. బలహీనత వల్ల కాదు, అతి ఆలోచన వల్ల కాదు, వాళ్ళు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ తో జీవిస్తున్నారు. ఐబిఎస్ అంటే కేవలం కడుపు నొప్పి కాదు, సాధారణ గ్యాస్ సమస్య కాదు, ఇది మనసులో ఉన్నది కూడా కాదు, ఇది నిజమైన ఆరోగ్య సమస్య. ఈ సమస్యలో పేగులు చాలా సున్నితంగా మారిపోతాయి. సాధారణ జీవితంలోని చిన్న విషయాలే, ఆహారం కావచ్చు, టెన్షన్ కావచ్చు, లక్షణాలు తెప్పించవచ్చు. ఈ సమస్య వల్ల చాలా మందికి ఇవి ఎదురవుతాయి. ఒకటి, కడుపు ముళ్ళు నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు, వెంటనే టాయిలెట్ కు పరిగెత్తాల్సిన పరిస్థితి, టెన్షన్ మరియు సంకోచం. ఉద్యోగానికి రెడీ అవుతుంటే కడుపు చెబుతుంది ఈ రోజు కాదు. మీటింగ్ లో ఉన్న ప్రతి నిమిషం మనసంతా కడుపు పరిస్థితినే ఆలోచిస్తుంది. కుటుంబంతో ప్రయాణం మొదలవక ముందే ఆందోళన మొదలవుతుంది. బయటకు చూస్తే బాగానే కనిపిస్తారు, కానీ లోపల ప్రతిరోజు యుద్ధమే. కానీ ఇది స్పష్టంగా వినండి, ఐబిఎస్ చాలా మందికి ఉంటుంది. ఐబిఎస్ ని నియంత్రించవచ్చు. ఐబిఎస్ మీ జీవితాన్ని నిర్ణయించదు. మీరు ఒంటరి వారు కాదు. మీకు అనిపిస్తున్నది నిజమే, కల్పితం కాదు. ఉపశమనం చిన్న మార్పులతో మొదలవుతుంది. ఏ ఆహారం వల్ల సమస్య వస్తుందో గుర్తించండి, నెమ్మదిగా తినండి, టెన్షన్ తగ్గించండి, బాగా నిద్రపోండి. అలాగా వ్యాయామం చేయండి, తగినంత నీరు తాగండి. లక్షణాలు ఉంటే డాక్టర్ను కలవండి. చిన్న మార్పులు పెద్ద ఉపశమనం ఇవ్వగలవు. ఎవరైనా ఇలా అంటే ఇది చిన్న కడుపు సమస్యే వారికి చెప్పండి. కనిపించని బాధ కూడా నిజమైన బాధే. మీరు ఐబిఎస్ తో బాధపడుతున్నట్లయితే నిశ్శబ్దంగా ఉండకండి. మీ బాధ నిజమే, మీ పోరాటం నిజమే, సహాయం అందుబాటులో ఉంది. మీ పేగులను జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే కడుపులో ప్రశాంతత ఉంటే జీవితంలో కూడా ప్రశాంతత ఉంటుంది. మరిన్ని ఆరోగ్య వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో అవసరమైన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.